ఆటో డ్రైవర్లందరూ బాధితులు సార్. మీ సరి సమానంగా మేము కొట్లాడలేము, మేము ఇద్దరు ఎక్కువ మాట్లాడలేము. మీరు బస్ ఫ్రీ చేసి చాలా ఇబ్బందికి గురి చేసినారు మీరు. ఎందుకంటే బస్ యొక్క ప్రాసెస్లో మీరు కోట్ల పైసలు ఉన్న ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా, లేడీస్ లక్షల ఆస్తులు ఉన్నా కూడా, కోట్ల ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళు బస్సులో ఫ్రీ అవుతున్నారు. బస్ ఫ్రీ పెట్టడానికి మీరు ఒక ప్రాసెస్ పెడితే బాగుంటుండే. ఆ ప్రాసెస్ ఏమంటే వితంతులకి 15,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి నువ్వు అది చేస్తే బాగుంటుండే. ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసే లేడీస్కి వాళ్ళు 1,00,000 రూపాయలు 70,000 రూపాయలు సంపాదిస్తారు నెలకి. వాళ్ళకి ఆధారం ఆటో ఉండే, కానీ వాళ్ళు కూడా బస్సులో ఫ్రీ పోతున్నారు. దానికి కారణం ఎవరు? సీఎం సార్, మీరే కదా సీఎం సార్. మా బాధితులతో మా ఆటో డ్రైవర్లతో ఆడుకోకండి సార్. మాకు 15 సంవత్సరాల క్రితం ఉన్న గ్యాస్ రేటు ఇప్పుడు లేదు. అప్పుడు 25 రూపాయలు 30 రూపాయల లీటర్ గ్యాస్ ఉండే. ఇప్పుడు 56 రూపాయల లీటర్ గ్యాస్ ఉంది. ఆయిల్తో కలిపి మాకు 65 రూపాయలు అవుతుంది సార్. దానికి 3 రూపాయలు 4 రూపాయలు కిలోమీటర్ అవుతుంది. రిక్షా నడిపేవాడు వాడిని రక్తంతో నడుపుతున్నాడు. వానికి కూడా కష్టం ఉంది. కష్టం అనేది అయితే బాధ్యత తెలుస్తుంది వానికి. కానీ మీకు ఆటో వాళ్ళ మీద ఎంతకింత ఒక కక్ష సాధింపుగా మీరు చేస్తున్న చర్య ఇది. డిస్టిక్ ఆటోలు సార్, వాళ్ళు కూడా కాక మన సహోదరులే. ఎందుకంటే ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు. వాళ్ళతో సరి సమానంగా మీరు బిహేవ్ చేయాలి. గవర్నమెంట్ అనేది నలుగురితో సరి సమానంగా చేయాలి. ఇప్పుడు మా పొలంలో వచ్చి మీరు పంట వేస్తాము అంటే అది ఒప్పుకోము. మా సహోదరు ఉన్నాడు, ఆయన పంటలపై నేను పంట పండించలేం కదండి. ఆయన హక్కు, ఇది మా హక్కు. ఇది హైదరాబాద్ వాళ్ళకి హక్కు హైదరాబాద్ ఆటోల మీద ఉంది. డిస్టిక్ వాళ్ళ హక్కు డిస్టిక్ ఆటోల మీద ఉంది. కానీ మీరు వచ్చి ఇక్కడ ఏకమై మా మీద తినడం చేయడం అనేది చేయకండి సార్. ఎందుకంటే మీకు ఉన్న హక్కుతోటే మీరు తినండి. ఇక్కడ మీకు హక్కు లేదు. మా పొలంలో మీరు పంట వేయలేరు, మీ పొలంలో మేము పంట వేయలేము. మీరు అతిథులుగా రండి, తిరగండి, ఎంజాయ్ చేయండి, ఒక 4 రోజులు ఉండండి పోండి. కానీ ఇక్కడ మీరు టికానా వేసి మా పంటలో మా పొలంలో పంట వేసుకొని మీరు బాగా తిని తాగి మాకు తిండి లేకుండా చేయడం ఇది సమంజసం కాదండి సార్. ఇది ర్యాపిడో ఆటో, ర్యాపిడో బైక్ ప్యాసింజర్ని అలౌట్ చేయకండి. ప్యాసింజర్ని డిపార్ట్ చేసేయండి. దాంట్లో అది పార్సల్ కోసం ప్లస్ డెలివరీ కోసం అయితే మంచిగా పనిచేస్తుంది. అన్న నమస్తేనా. నమస్తే. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చలానా పడ్డ నెక్స్ట్ మినిట్ అకౌంట్లకి నుంచి కట్ అయిపోయే స్కీమ్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో దానికి మీరు ఏమంటారు? ఆ స్కీమ్ తీసుకొస్తే మేము ఉద్యమిస్తామండి. ఆటో డ్రైవర్లు హైదరాబాదే కానీ మన రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మేము ఒక్క తాటిపైకి వచ్చి స్తంభింపజేస్తాం రాష్ట్రాన్ని. అవసరమైతే వాళ్ళ హామీలు ఇచ్చినవే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఆ రోజు ఫ్రీ బస్సు పెట్టి మేము ఆటోలకి దిగకుండా ప్యాసింజర్ని ఎక్కించుకునే వాళ్ళం. వాళ్ళు ఎంత ఇస్తే అంత రూపాయి అటు ఇటు తీసుకునే వాళ్ళం. ఈరోజు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటోలోకి వెళ్ళి దిగి తిందామన్నా కూడా తిండికి లేకుండా తిరుగుతున్నామండి మేము ఈరోజు. ఇట్లాంటి స్కీములు దేనికి ఉపయోగపడతాయండి?